నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మోషన్‌లో బ్లడ్ వస్తే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఏమైందో క్యాన్సర్ వచ్చిందని కూడా భయపడుతూ ఉంటారు. అసలు దీన్ని సీరియస్‌గా మనం పరిగణించవచ్చా? అసలు ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటని ఈరోజు తెలుసుకుందాం. అన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ జతిన్ యాగర్ల గారు, అపోలో హాస్పిటల్. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, మామూలుగా పైల్స్ అన్నా, ఫిషర్స్ అన్నా కూడా అందరికీ తెలిసినవే. కానీ వాటికన్నా ముందు ఇంకొంతమందికి అవి లేకపోయినా గానీ మోషన్‌లో బ్లడ్ వస్తూ ఉంటది. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి అదేదో క్యాన్సర్ అనుకుంటారు. ఎందుకసలు దాన్ని మనం సీరియస్‌గా తీసుకొచ్చేయాల్సిన అంశం అంటారా అది? డెఫినెట్‌గా మోషన్‌లో బ్లడ్ పడడం అనేది నార్మల్ అయితే కాదండి. బ్లడ్ వస్తుంది అంటే దానికి గల కారణం ఏంటనేది కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఎవరైనా నా దగ్గరికి పేషెంట్ మోషన్‌లో బ్లడ్ పడుతుంది అన్నప్పుడు నేను డీటెయిల్‌గా అడుగుతాను. హుహు. అసలు మీకు ఎలా వస్తుంది బ్లడ్ అనేది? అండ్ వాళ్ళు ఏ ఏజ్ కేటగిరీలో ఉన్నారు అనేది చూస్తాం. 2 రకాలుగా ఉంటదండి. ఒకటి క్యాన్సర్, ఒకటి నాన్ క్యాన్సరస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం భయపడేది క్యాన్సర్ ఉందా అని. అందరూ అసలు క్యాన్సర్ అని భయపడి అవును. అక్కడే చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. అవును. 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 సో, మనం తీసుకుంటే క్యాన్సర్ అనేది ఎక్కువ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్లడ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంటది. లాంగ్ లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకి మనం హిమోగ్లోబిన్ చెక్ చేస్తే రక్తం కూడా తక్కువ ఉంటది. వాళ్ళకి దాంతో పాటు కొంచెం మలబద్ధకం గానీ, కాన్‌స్టిపేషన్, రీసెంట్‌గా మలబద్ధకం రావడం, ఆ తర్వాత రక్తం తక్కువ ఉండడం, అలసట, ఆకలి తక్కువ అవ్వడం, బరువు తక్కువ అవ్వడం ఇలాంటి లక్షణాలుంటే క్యాన్సర్ వైపు ఎక్కువ మాకు డౌట్ వస్తుంది. హ్మ్. ఇలా కాకుండా ఆపోజిట్ అంటే నాన్ క్యాన్సరస్ వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే యూజువల్లీ యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. చాలా రోజుల నుంచి కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, బాగా హార్డ్ స్టూల్ ముక్కడం, ఫోర్స్ పెట్టడం వల్ల మలద్వారంలో చిన్న కట్ గానీ, పైల్స్ లాగా ఫార్మ్ అయ్యి దానివల్ల బ్లీడింగ్ వస్తుంది. వీళ్ళకుండే లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలుగా వీళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే రక్తం ఎక్కువ తక్కువ ఉండదు. నార్మల్‌గానే ఉంటుంది. రక్తం పడడం కూడా చాలా కొంచెం పడుతుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే బ్రైట్ రెడ్ కలర్. అప్పుడే మలద్వారం దగ్గర నుంచే జస్ట్ వస్తుంది కాబట్టి మోషన్ పైన సెపరేట్‌గా అతుక్కొని రావడం గానీ, మోషన్ వెళ్ళిన తర్వాత గానీ, ముందు గానీ డ్రాప్స్ లాగా పడడం గానీ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, వీళ్ళకి మనము పైల్స్ గానీ, ఫిషర్ గానీ ఉందని మనం అనుకుంటాం. హ్మ్. ఇవి రెండే కాకుండా ఇంకొక థర్డ్ కేటగిరీ ఉంది. అది ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. అంటే పేగులో అల్సర్స్ ఆర్ పేగుపూత అంటాము. సో, హుహు. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకేందంటే మోషన్స్ ఎక్కువవుతాయి. బ్లడ్‌తో మిక్స్ అయిన మోషన్స్ చాలా ఎక్కువ సార్లు వెళ్ళడం వల్ల చాలా బరువు తగ్గిపోయి వీక్ అయిపోయి ఉంటారు. హ్మ్. వీళ్ళు కూడా చాలా కాలంగా రకరకాల ట్రీట్మెంట్ తీసుకొని రెస్పాన్స్ లేకుండా వస్తారు. హ్మ్. ఈ కారణాల్లో ఏ కారణం ఉందని నిర్ధారించుకోవడానికి మనం చేసే మెయిన్ టెస్ట్ ఏందంటే కొలనోస్కోపీ. హ్మ్. అంటే పెద్ద పేగు కెమెరా టెస్ట్. చాలా సింపుల్ టెస్ట్. మలద్వారంలోంచి లోపలికెళ్ళి ఒక 15, 20 నిమిషాల్లో మీ పెద్ద పేగంతా చూసొస్తాం. దాంట్లో మనకు తెలిసిపోతుంది. క్యాన్సర్ పూతేమైనా ఉందా? హ్మ్. లేకపోతే అల్సర్ ఉందా? పైల్స్ ఉన్నాయా? హ్మ్. ఫిషర్ ఉందా? ఇంకేమైనా అల్సర్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ సాలిటరీ రెక్టల్ అల్సర్ ఎస్ఆర్‌యుఎస్ అంటాం. హ్మ్. వాళ్ళకి కూడా చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటది. హ్మ్. వాళ్ళు పైల్స్, ఫిషర్ ట్రీట్మెంట్ తీసుకున్న ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సో, వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. అంటే వీళ్ళు మీరన్నట్టు ఇంతకుముందు ముసలి వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వచ్చేదని అంటున్నారు. చిన్న వయసులోనే యువకుల్లో ఎక్కువ కనపడడం, యువకులని గాదు, యుక్త వయసులో వాళ్ళకి ఎక్కువగా ఇట్లా రావడాన్ని అంటే ఎందుకు వస్తుంది? ఇదేమైనా హెరిటేజ్ ప్రాబ్లమా? లేకపోతే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమా? చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద పేగులో క్యాన్సర్ అనేది ఇంతకు ముందు కాలంలో లాగా ఓన్లీ వృద్ధులకు మాత్రమే చూడట్లేదు. ఇప్పుడు కొద్దిగా మిడిల్ ఏజ్ 40స్, 50స్ వాళ్ళకి గూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఈ ఏజ్ షిఫ్ట్ అనేది దీనికి రీజన్ మల్టిపుల్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ మీకు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా యంగ్ ఏజ్‌లో క్యాన్సర్ ఉంటే మీకు కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ ఉండొచ్చు. దానివల్ల క్యాన్సర్స్ కొంచెం తొందర వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. 2 మీ మీ లైఫ్ స్టైల్ గానీ, వెస్టర్నైజేషన్ ఫైబర్ ఎక్కువ తీసుకోకపోవడం, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం, హ్మ్. క్యాన్డ్ ఫుడ్స్ ఆర్ సమ్ కార్సినోజెనిక్ డైట్ తీసుకోవడం మీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. సో, హ్మ్. ఈ కారణాల వల్ల మన ర్యాపిడ్ మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ వల్ల హ్మ్. మనం ఈ క్యాన్సర్స్ అనేది పెరుగుదల రీసెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ కాకుండా చిన్నదే అనుకోండి. చిన్న మూలశంక అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు ఉంటుందండి? త్వరగా నయమయ్యే ఛాన్సెస్ ఉందా? సో, మనకి కామన్‌గా తరచుగా 100లో 80 మందికి ఈ మోషన్‌లో బ్లడ్ రావడానికి గల కారణం పైల్స్ అంటే ఆహ్, ఆహ్, హెమరాయిడ్స్ కానీ, హ్మ్. ఫిషర్ అని చెప్తాం. ఫిషర్ అంటే ఒక చిన్న చీరికలాగా ఉంటది కట్. హ్మ్. పైల్స్ అంటే కొంచెం బ్లడ్ వెసెల్స్ రక్తనాళాలు అక్కడ పొంగి దాని నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటది. ఈ రెండిటికి కారణం కూడా మోషన్ గట్టిగా ఉండడము, మీరు ప్రెషర్ పెట్టడం. సో, మలబద్ధకాన్ని మీరు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేస్తే రూట్ కాజ్‌ని
దీని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీల్ అయిపోతుంది. కొంతమందికి మాత్రం మనం క్రీమ్ పెట్టడం కానీ, సిడ్స్ బాత్ అంటే గోరువెచ్చని నీళ్ళలో మలద్వారాన్ని మునిగేలాగా కూర్చోవడం. 15-20 నిమిషాలు ఆ వాటర్‌లో కొంచెం డెటాల్ గానీ, బెటడిన్ గానీ ఏసి రోజుకి 2 సార్లు గానీ, 3 సార్లు గానీ మోషన్ ఎళ్ళిన తర్వాత కూర్చుంటే మలద్వారంలో ఉన్న పైల్స్ గానీ, ఫిషర్ గానీ న్యాచురల్‌గా కొంచెం హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా మీకు సిమ్టమ్ కంట్రోల్ వస్తుంది. సో, ఇది మీరు ఇంట్లో చేసుకోగలిగింది మన పైల్స్ కోసం. ఇలా కాకుండా కొన్ని క్రీమ్స్ కూడా ఉంటాయి. అవి అప్లై చేయమని చెప్తాం. కొంతమందికి మాత్రం తరచుగా రావడం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్న బ్లీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కొన్ని లేజర్ ప్రొసీజర్స్ కానీ, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ లాస్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు అంటే కొంతమంది కూర్చోవద్దు మన సినిమాలో చూపించినప్పుడు వాళ్ళు కూర్చోలేరు. అలాగే నిలబడి ఉంటారు. అది కామెడీ అయిపోయేది గానీ, వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో పర్సనల్‌గా వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత అట్లా ఎన్ని రోజులు బెడ్ రెస్ట్‌గా ఉండాల్సిందేనా? లేకపోతే లేదండి. కూర్చోవచ్చా? బెడ్ రెస్ట్ అనేది ఇప్పుడు ఈ కాలంలో లేదు. సర్జికల్ టెక్నిక్స్ అనేవి చాలా బెటర్ అయ్యాయి. సో, ఎంత మినిమల్లీ ఇన్వేసివ్ చేస్తున్నామంటే నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేసేసి అసలు కూర్చోకుండా ఉండాలనే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. హ్మ్. మైల్డ్ పెయిన్ ఉంటుంది సర్జరీ తర్వాత 2-3 డేస్ కానీ, ఆ తర్వాత అందరు నార్మల్ పీపుల్ లానే ఉంటారు. ఇప్పుడు ఇంకా సర్జరీస్ అప్పటిలాగా ఓపెన్ హెమరాయిడెక్టమీలా కాకుండా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ అయిపోయాయి. లేజర్ పద్ధతిలో గానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతిలో గానీ మనం ప్రొసీజర్స్ చేయడం వల్ల, పైల్స్‌కి ట్రీట్మెంట్ చేయడం వల్ల వీళ్ళు తొందరగా కోలుకోవడం, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది తక్కువ ఉండడం, మంచి అవుట్‌కమ్స్ చూస్తున్నాం. ఆ! ఈ పిస్టులా అంటే ఏంటి సార్? అంటే యాక్చువల్‌గా ఫైల్స్ ఇవన్నీ తెలుసు. ఇదో యాహ్! కొత్తగా వర్డ్ అంటే సేమ్ కరెక్ట్. ఉంటుందా అది కరెక్ట్. గూడా? పైల్స్ అంటే మనకి బ్లడ్ వెసల్స్ అనేవి పొంగి అక్కడి నుంచి బ్లీడింగ్ అవ్వడం. హ్మ్. ఫిషర్ అంటే కట్ ఫిషర్ అంటే చీలికలాగా. చీలిక. ఆ! ఫిస్టులా అంటే హోల్ లాగా అనమాట. అంటే మన మలద్వారం పక్కన ఇంకొక హోల్ ఉండి హ్మ్. దాని నుంచి పస్ గాని, మ్యూకస్ గాని దాని నుంచి బ్లడ్ రావడం గాని. అనమాట. ఆ! యెస్. ఆ పక్కన హోల్ అనేది ఫిస్టులా అంటే ఒక ట్రాక్ లాగా అనమాట. హ్మ్. అంటే మన మలద్వారం పక్క నుంచి ఆ ట్రాక్ వెళ్తుందనమాట. హ్మ్. సో, ఆ ఫిస్టులా సింపుల్ ఫిస్టులా ఉండొచ్చు. కొన్ని సార్లు ఐబీడీ ఆర్ ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్‌లో కూడా ఉండే అవకాశం ఉంటది. హ్మ్. దాని సింప్టమ్స్ మోషన్ దారి కాకుండా పక్క నుంచి పస్ రావడం. ఇ దానికి ట్రీట్మెంట్ సెపరేట్‌గా ఉంటుంది. ఓకే. సో, మూడిటికి ట్రీట్మెంట్ అని కూడా ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. యెస్. డెఫినెట్‌గా. రైట్. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ తర్వాత వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఆ తర్వాతైనా లైఫ్ స్టైల్ విషయంలో. అంటే జెనెటిక్‌గా వస్తే మనం ఏం చేయలేం గానీ, ఆ ఫుడ్ విషయంలో కొద్దిగా మలబద్ధకం తగ్గించుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకొని ఖచ్చితంగా. అవి ఎట్లా చేయమంటారు చాలా సజెషన్స్? మందికి సిట్స్ బాత్ గాని, హ్మ్. క్రీమ్ పెట్టుకోవడం తర్వాత చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తుంది. హ్మ్. కానీ వీళ్ళు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తారు. దీని రూట్ కాజ్ అనేది మీ కాన్‌స్టిపేషన్, మీ మలబద్ధకం. హ్మ్. అది గనక మీరు కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. అండ్ తరచూ వస్తుంది గూడా. మలబద్ధకాన్ని మీరు ఎలా ప్రివెంట్ చేస్తారు? ఫస్ట్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. కుకుంబర్ గానీ, క్యారెట్ గానీ, తర్వాత ఫ్రూట్స్‌లో గోవా, జామకాయలో ఉన్నంత ఫైబర్ కంటెంట్ వేరే ఏ ఫ్రూట్‌లో ఉండదు. హ్మ్. అది హైయెస్ట్. సో, జామకాయ మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న జామకాయలు గానీ, పపాయ గానీ, వాటర్ మిలన్ గానీ, ఎనీ ఫైబర్ రిచ్ ఫ్రూట్ తీసుకోండి. తర్వాత వాటర్ కంటెంట్ అడిక్వేట్‌గా ఉండాలి. ఫైబర్ ఎక్కువతో పాటు వాటర్ గూడా ఎక్కువ ఉంటేనే మన మోషన్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. బల్క్, వాల్యూమ్ ఉంటుంది. సో, వాటర్ 2.5-3 లీటర్స్ తీసుకోవడం. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మన పేగుల కదలిక పెరగాలంటే మన కదలిక చాలా ఎక్కువ ఉండాలి. సో, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయండి. అట్‌లీస్ట్ 30-40 మినిట్స్ డైలీ బ్రిస్క్ వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనము కాన్‌స్టిపేషన్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసినా గూడా నాకు ఇంకా మోషన్ గట్టిగా ఉంది అంటే అప్పుడు మీరు లాక్సేటివ్స్ తీసుకోవాలి. అంటే మెడికేషన్ మోషన్ సాఫ్ట్ అవ్వడానికి, ఫ్రీగా వెళ్ళడానికి తీసుకోవాల్సిన మెడిసిన్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. అలా టైంకి తీసుకోవడం వల్ల ఈ బ్లీడింగ్, పెయిన్, ఈ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్. థాంక్ యూ. చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్నీ గూడా మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. నమస్తే. సో, చూసారు గదండీ! డాక్టర్ గారు చెప్పిన సజెషన్స్ అలాగే ట్రీట్మెంట్‌కి తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్‌లో ఉన్నటువంటి సమస్య అంటే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు, మీకు సమస్య వచ్చిన వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! ఇంకేమైనా సందేహాలున్నా డెఫినెట్‌గా కింద కన్సల్ట్ అవ్వండి మెసేజ్ చేసి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.